నేను చిలకలగుట్ట వైపు వెళ్తుండగా రోడ్డు పక్కన 2 విగ్రహాలు దాగుంచాయి. సమ్మక్క సారక్క తల్ల విగ్రహాలు. ఈ విగ్రహాలను మల్లికక్క వాళ్ళు తయారు చేశారట. హైదరాబాద్ నుంచి వచ్చారట. ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం. చెప్పండి. ఇక్కడ పూజారి జగ్గారావు సారు మాకు ఎట్లాంటి కూడా మేము గద్దె ఎక్కినా గానీ ఎట్లాంటి మాకు ఇబ్బంది ఇప్పటిదాకా కూడా మాకు పెట్టలేదు. మేము ఎక్కినా గానీ మాకు సంతోషంగా మేము ఎక్కినాము దిగినాము. మాకు అమ్మ కలిగించింది. మేము వస్తాం పోతాం ప్రతి పౌర్ణానికి వస్తాం. కానీ జగ్గారావు సార్ చల్లగా బతకాలి. ఎప్పుడు కానీ జగ్గారావు కొడుకులు కానీ మాకు ఎట్లాంటి ఇబ్బంది కూడా మాకు పెట్టలేదు. మంచిగా సార్ మమ్మల్ని బాగా చూస్తాడు కాబట్టి మేము కూడా సార్కి చాలా మర్యాద ఇస్తాం. మేము కూడా జగ్గారావు సార్ అంటే గుడికి పెద్ద సార్ చైర్మన్ మేడారము అనేది ఆ జగ్గారావు సార్ చేతిలోనే ఉన్నది. సీతక్క అయినా జగ్గారావు సార్ అయినా ఏది ఉన్నా గానీ మేము వాళ్ళని నమ్మి ఇక్కడ మేము వస్తున్నామంటే వాళ్ళ వల్లనే మేము వస్తున్నాము. ఇక తల్లి మాకు అనుగ్రహించింది కాబట్టి ప్రతి పౌర్ణానికి గద్దె మీద సేవ అనేది ఆ తల్లి ఇచ్చినట్టే వీళ్ళు కూడా ఒక దేవుళ్ళ లెక్క జగ్గారావు సార్ అయినా సీతక్క అయినా మాకు సహకరించిరన్న ఒక సంతోషం మాకు. సీతక్కనైనా జగ్గారావు సార్ అయినా మేము మా జీవి పోయేదాకా మేము మరుస్తామన్నది లేదు స్వామి. అంతే. మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి. అంటే తల్లికి ఏ విధంగా మొక్కులు సమర్పిస్తున్నారు మీరు? అంటే నాకు ఇష్టపూర్తిగా ప్రతి పౌర్ణానికి వచ్చి గద్దె మీద సేవ చేసుకుంటా. ఇక్కడ మేడారము పూజారులంతా నాకు సహకరించిండ్రు. 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరం అవుతుంది. ఇక ఈ తీరైనా కూడా గద్దె ఎక్కుతాను. ఇక ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చేసుకోవాలన్నా నాకు సంతోషం. తల్లి చిలకల గట్టుకు చేసుకోవాలన్నా మాకు ఆనందం. అయినా నేను ఇక్కడ చేసుకున్నా గానీ తల్లి గద్దె ఎక్కక మానను. ఏదున్నా మాకు తల్లి అన్ని విధాలా మాకు చూస్తుంది. ఎట్లాంటి బాధ ఉన్నా ఎట్లాంటి తిప్పలో ఉన్నా అన్నిటికీ మాకు సహకరిస్తుంది. కుటుంబంలో అందరికి అంటే కోరికలు అందరికి నెరవేరాయి. ఎందుకు నెరవేరలే? అందరికి నెరవేరింది. నాకు వచ్చేది తల్లి ప్రతిదీ సమర్పిస్తాం. తల్లికి మొక్కులు అంటే బంగారం అప్పచెప్తాం. నిలువెత్త బంగారం అప్పచెప్తాము. 2 యాత పోతులు అప్పచెప్తాము. తల్లి ఏది కోరుకుంటే మేము అది దానికి సిద్ధమే. వెనకబడము ముందు పడం బిడ్డ అన్నిటికీ మేము సహకరిస్తాం. తల్లి కోరిందల్లా మేము కూడా చేస్తాం. మాకు తల్లి కోరిందల్లా మాకు చేస్తుంది కాబట్టి మేము కూడా తల్లికి కోరిందల్లా మేము చేస్తాం. ఓకే అమ్మ, మీరు మాట్లాడదామా? మాట్లాడతారా? నా బిడ్డ మా శిష్యురాలు శారదమ్మ. ఓకే అమ్మ, చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చిళ్ళు? అంటే తల్లికి ఏ విధంగా మొక్కులు వచ్చినా నేను అన్ని విధాలుగా అమ్మకు సమర్పించుకుంటా. అన్ని అమ్మ నాకు అన్ని విధంగా నాకు అన్ని మంచిగానే చేసింది. నాకు జాతర మంచిగానే మాకు అన్ని విధాలుగా ఇస్తుంది. మేము అనుకునే మాకు ఇస్తుంది. అమ్మకు మేము కూడా మేము అట్లా చేసుకుంటున్నాం. అందరం మంచిగానే ఉంటాం. నేను అంతే. చెప్పండి ఎక్కడి నుంచి? మేము బన్స్లాల్పేట్ సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాము. సో మా ఇంటి వెలుపు సమ్మక్క సారక్క తల్లి మేము అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. మేము అందుకే మేము కోరికలు నెరవేరాం కాబట్టి పెద్ద జాతరకు వచ్చాము. మీరమ్మా? మా పిల్లలు మాట్లాడింది సార్. మీరన్నా? నేను 25 years నుంచి వస్తున్నా. మా మమ్మీ పడి మేము వస్తాము. మాకు ఒక్కసారి ఫస్ట్ టైం నుంచి వచ్చినప్పటి నుంచి చాలా మంచి జరిగింది. అప్పటి నుంచి మా మమ్మీ మమ్మల్ని అందరినీ తీసుకొస్తుంది. మేము అందరం కలిసి ఒక గ్రూప్ లెక్క ఒక ఎంజాయ్మెంట్ ఏంటంటే ఒక నేషనల్ ఫెస్టివల్ లెక్క ప్రతి ఇయర్ ఇక్కడ వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటాం. ఇక్కడ ప్రతి పుణ్యానికి మాత్రం మా మమ్మీ ఇక్కడనే ఉంటది. ఇక్కడనే అమ్మవారి గద్దె మీద సేవ చేసుకుంటది. అమ్మవారి సేవలో అమ్మవారి లెక్క ప్రతి వాళ్ళు ఇక్కడ మేడారం ప్రజలంతా అందరూ గుర్తుపడతారు మమ్మీని. అట్లా. అమ్మ, మీరు ఎక్కడ నుంచి? మేము హైదరాబాద్ నుంచి. అంటే తల్లి మీకు ఏ విధంగా సహాయపడుతుంది? మొక్కులు 5 సంవత్సరాల నుంచి వస్తున్నాను. చిన్న పిల్ల అప్పటి నుంచి మాకు అన్ని విధాల అమ్మవారికి మొక్కులు. అమ్మవారి మంచిగా మాకు మేము కొలుస్తాము. ఆమె మమ్మల్ని ఎత్తుకుంటుంది, మేము ఆమెను ఎత్తుకుంటున్నాం. అమ్మ, మీరు హైదరాబాద్? నాది హైదరాబాద్. అమ్మ బాగా మాకు అన్ని విధాలా చూస్తుంది. ఫస్ట్ టైం నేను రావడము, కానీ నాకు బాగా అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుంది. మాకు అనుకున్న కోరికలను క్లియర్ చేస్తుంది. దాని విధంగా మేము వచ్చి మొక్కు చెల్లించుకుంటున్నాం అమ్మవారికి. యాక్చువల్లీ మాది కూడా హైదరాబాదే. 2 years నుంచి నాకు తెలుసు అమ్మవారు. ఏదైతే మేము అనుకుంటున్నామో అన్ని ఆల్మోస్ట్ క్లియర్ అవుతుంది. అంతే. అమ్మవారు అందరికి మంచిగా చాలా బాగా చేస్తుంది. ఏదైతే మేము అనుకుంటామో మనం మనసులో అనుకున్నాం కాదు అన్నది కూడా ఆమెకు చెయ్యాలి కూడా, మొక్కులు కూడా. అంతే. థ్యాంక్ యూ.